Hello everyone, this is Dr. Sai Pranit Reddy, Consultant Pediatric Intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. Today I am going to discuss about the topic when to visit a doctor when there is a head injury. అంటే పీడియాట్రిషియన్ని తలకి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయితే కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే యూజువల్గా పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 7-8 years ఏజ్ వరకు పిల్లలు తరచూ దెబ్బలు తగులుతూ ఉంటుంది, తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎస్పెషల్గా ఇన్ఫాన్స్ 1 year లోపు పిల్లలకి బెడ్ నుంచి కింద పడిపోవడము, క్రెడిల్ నుంచి కింద పడిపోవడము, యాక్సిడెంటల్ ట్రామా, ఇట్లా హెడ్ బ్యాంగింగ్ అయినప్పుడు ఇట్లా దెబ్బలు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మిడిల్ ఆఫ్ ద నైట్ కింద పడిండ్రు, నెక్స్ట్ ఏం చేయాలి? సో షుడ్ వి బీ వరీడ్ ఆర్ నాట్? సో ప్రతిసారి కంపల్సరీ పీడియాట్రిషియన్ కలవాలన్నా, ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కలవాలన్నా లేదా అది నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే హెడ్ ఇంజరీ అనేది వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్. వాళ్ళకి తరచూ ఆడుకోవడం దీనివల్ల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఎలాంటి టైంలో మనం జాగ్రత్త పడాలి? సో చాలామంది బెడ్ నుంచి పడిపోవడం వల్ల ఏం కాదులే అని కొంతమంది అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే పిల్లల్లో అనేది సాఫ్ట్ బోన్స్ ఉంటుంది అన్నట్టు. సో స్కల్ హార్డ్ ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి రిస్క్ ఎలా ఉంటుంది అనేది ఎవరు గెస్ చేయలేరు. ఓకే, ఈవెన్ 1 feet హైట్ నుంచి పడిపోయినా కూడా రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. సిమిలర్లీ 10 feet హైట్ నుంచి పడినా కూడా రిస్క్ ఉండకపోవచ్చు. సో ఇట్ కెన్ బి ఐదర్ వే. సో ఎలా అయినా అవ్వచ్చు. అంటే తక్కువ హైట్ నుంచి పడింది కదా ఏం కాదు అనుకోకూడదు, ఎక్కువ హైట్ నుంచి పడుతుంది కదా అని టెన్షన్ పడిపోవడం లాంటివి జరగకూడదు అన్నట్టు. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళాలి? మోస్ట్ ఇంపార్టెంట్, సో చైల్డ్కి లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది అంటే కింద పడిన వెంటనే కళ్ళు తిరిగిపోతున్నాయి, లేదా రికగ్నైజ్ చేయట్లేదు, లేదా బాగా మత్తుగా నిద్రపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది అని అంటే అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కిడ్ అయినా కానీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో సిమిలర్లీ వామిటింగ్స్, మనం కొంతమందికి ఏంటంటే ఫీడింగ్ వెంటనే వామిటింగ్ అయింది నార్మలే అనుకుంటారు, కానీ ఒకసారి బెడ్ నుంచి కింద పడిన తర్వాత వామిటింగ్స్ 1 or 2 episodes అవుతున్నాయి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్ అనుకోవాలి. అలాంటి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక బంప్ చూశారు, దెబ్బ తగలడం వల్ల బోసులాగా వచ్చింది, కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలని అంటే చిన్న వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, ఆ బంప్ పెద్దగా ఉంది, సైజ్ కంటిన్యూస్గా ఎవ్రీ హవర్ పెరుగుతూ ఉంది, లేదా దీంతో పాటు డ్రౌజీగా అవుతుంది, లేదా వాంతులు అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రతి బంప్ చూసి మనం భయపడకూడదు. ఇలాంటి లక్షణాలు, సిమ్టమ్స్ ఉంటేనే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. ఆల్టర్డ్ స్పీచ్ అంటే సపోజ్ కొంచెం 1 year దాటిన పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. సో కింద పడిన తర్వాత వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావట్లేదు, అబ్నార్మల్గా ఉంది మాట్లాడడం అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్ అని అర్థం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ బ్లీడింగ్, ఎక్కడ బ్లీడింగ్ అయినా సరే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈవెన్ స్కాల్ప్ మీద బ్లీడ్ అయినా సరే, చెవు నుంచి బ్లీడ్ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వీ నీడ్ టు డూ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. డిజీనెస్, సీజర్స్ అంటే ఫిట్స్ లాగా వస్తుంది, మస్క ఉంది, ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు సిమ్టమ్స్ అబ్నార్మల్ ఉన్నాయనంటే కంపల్సరీ సిటీ ఆర్ ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో అబ్నార్మల్ స్పీచ్, అబ్నార్మల్ బిహేవియరల్, ఇంకా విజన్ కనిపించకపోవడం, సరిగా కనిపించకపోవడం, లేదా బ్లరింగ్ అనిపిస్తుంది, ఒక్కళ్ళు కాకుండా 2-3 అనిపిస్తుండ్రు, మసక కనిపిస్తుంది అంటే అప్పుడు కూడా దెర్ ఈజ్ సమ్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్ అని సస్పెక్ట్ చేస్తున్నట్టు. సో ఇలా లక్షణాలు ఉన్నాయంటే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది అందరికీ ఉండాల్సిన అవసరం లేదండి, ఏజ్ని బట్టి లక్షణాలు ఉంటాయి. సపోజ్ less than 1 year ఏజ్ వాళ్ళకి జస్ట్ ఓన్లీ బాగా నిద్రపోవడము, వాంతులు, ఇవి 2 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డిజీనెస్, ఆల్టర్డ్ స్పీచ్ ఇలాంటివి ఉండకపోవచ్చు. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటి లక్షణాలు పెరగవచ్చు. మాట్లాడే వయసు 2-3 years దాటిన వాళ్ళు అబ్నార్మల్ మాట్లాడము, సరే కనిపించకపోవడం అని చెప్పడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. అండ్ మనకి బయటికి బ్లీడింగ్ కనిపించకపోయినా, కింద పడినరు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే బయటికి మంచిగా ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే రికవరీ అనేది బెటర్ ఉంటుంది. బట్ ఎవ్రీ ఫాల్కి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్త పడి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.